మన కావలిలో మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజు నా ఎదుట కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా, మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా, పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం సిద్ధం సిద్ధం అని అంటోంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి, ఆ మంచి అందుకున్న కోట్ల ప్రజానికం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది. అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్ళగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. వారి కుతంత్రాలకు, వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధం. వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును, వచ్చే 5 ఏళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు, వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం. మరి ఇలాంటి సందర్భాలలో మే 13న జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, మనందరి పార్టీ, మనందరి ప్రభుత్వానికి, మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా, ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి, ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు,
మైనారిటీలు, వృత్తి వర్గాలు, 3 ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ధర్మాన్ని గెలిపించడం కొరకు, విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతాను. ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు, ఈ పాత్రలన్నీ కూడా కలిపితే, అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా? పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత 4 నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా. గత 4 నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా? అయ్యా, నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా? ఇలా 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 అని నేను అడిగాను. 4 నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను. మీ ముందే, మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను. మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచి పథకమైనా, ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పులేదు సరే, కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అది లేదు. మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా. మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు. అయ్యా చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు. మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేశావా నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ? ఇలా బా ఇలా 2 సార్లు ఇలా 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 నాకైతే చంద్రబాబు
ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. నాకైతే చూపించలేదు, పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశాను అని చెప్పే ధైర్యము, నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా. నాకు సమాధానం చెప్పడం లేదు. పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా. పోనీ అది పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడిగా. ఇంకో ప్రశ్న కూడా అడిగా, బాబు బాబు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్పుకుంటావు. మరి ముఖ్యమంత్రి అయిన మీరు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ, పేదల గుండెల్లో కానీ, సామాజిక వర్గాల్లో కానీ, అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే, మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా. మీ అందరి ముందు అడిగా. మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వడుగాక ఇవ్వడు. అంతేకాదు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా. అయ్యా చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకోనో, లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకోనో, ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా. మరి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు, 14 ఏళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు, ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా, ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను, ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్యపెడుతూ జనం ముందుకు వస్తాడు. నేను అది చేస్తాను, నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పడు. కానీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాను, నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను, నాకు ఓటు వస్తే సూపర్ 6 సూపర్ 7 అని ఇలాంటివి మాట్లాడతాడే. కానీ
నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పరిపాలన చేశాను. ప్రతి పేదవాడిలోనూ గుడి కట్టుకునేట్టుగా, ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకునేట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు, ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా. పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు, నాకైతే చెప్పడు, కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 చెప్పలేదు అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ మీ జగన్ సిద్ధమని సభలు పెట్టి మీ బిడ్డ ఏమి చెప్తున్నాడు అని అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా. మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం 58 నెలల్లోనే. ఈ 58 నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందర మీ బిడ్డ నిలబడి మీ బిడ్డ ఏం చెప్తున్నాడు అని అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు. మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గంధము. ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో 99% హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట. మీ బిడ్డ మీ జగన్ ఇంటింటికి కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, లేదా వివిధ పథకాలు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, లేదా కాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఏదైనా కూడా మీ బిడ్డ మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను
ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు. మీ జగన్కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే. ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్. గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్, గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్, గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్. అవ్వ తాతల సంక్షేమం, అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్. మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. మరి 14 మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి 14 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి జగన్ చేసిన దాంట్లో మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10% అయినా కూడా నేను చేశాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా అని అడుగుతా ఉన్నాను. జగన్ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు, ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు, ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ వ్యవస్థ, ఓ రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, ఓ విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియంతోనూ నాడు నేడుతోనూ మారిన మన గవర్నమెంట్ బడులు, ప్రతి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని ధైర్యంగా చెబుతా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఏ గ్రామమైనా తీసుకోండి, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం, ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెప్తా ఉన్న ప్రతి మాట కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అదే గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఒక ఆర్బీకే కనిపిస్తుంది, అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఒక మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఓ దిశ యాప్ కనిపిస్తుంది. అదే గ్రామంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి అందజేస్తా ఉన్నా అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్లు చెల్లెమ్మలు, వాలంటీర్ తమ్ముళ్ళు, వీరందరికీ పైన మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తా ఉన్నాడు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా. అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా, మీ జగన్ ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. రైతులకు ఇవి చేశాను, అక్క చెల్లెమ్మలకు ఇవి చేశాను, అవ్వ తాతలకు ఇవి చేశాను, చిన్నారులకు ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశాను అని అంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాడు, ప్రతి గడపకు ఏమి చేశాను అని
పదే పదే వివరిస్తా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ. ధైర్యంగా చేశాం కాబట్టి, నిబద్ధతతో చేశాము కాబట్టి, ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందర నుంచుని చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు. ఈరోజు మంచి జరిగింది, ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అని అంటే, జరుగుతా ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా, ప్రతి ఒక్కరూ కూడా, నేను అడుగుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా, చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి. చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి, చర్చించండి. చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. వెళ్ళి ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరికి మనం ఓటేస్తే, ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే, బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి, వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? ఒక్కసారి 2014 చంద్రబాబు నాయుడు గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో
ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది, ఇందులో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. ఈ ఫోటో, ఈ సంతకాలు, ఈ ముగ్గురి ఫోటోలు, ఈ చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు ఈ పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి పంపించారు 2014లో. పంపించడమే కాదు, ప్రతి టెలివిజన్లోను, వాళ్ళ ఈనాడులోను, వాళ్ళ ఆంధ్రజ్యోతిలోను, వాళ్ళ TV5లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మీకు గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు? అప్పట్లో ఊదరగొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఈ ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఏం రాశారో తెలుసా? చెప్పంటారా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలమ్మా. ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు, 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా. ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీ అంటూ మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇళ్లలో 2014 నుంచి 19 మధ్యలో. మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళ కన్నా పుట్టారు కదా. కనీసం ఒక్కరికైనా, సరే 25,000 కదా దేవుడు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే దత్తపుత్రుడి ఫోటోతో ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో నాలుగోది హామీ ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు.
చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తామన్నాడు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు. మరి మీకు కావల్లో ఏమన్నా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? రెండు చేతులు పైకెత్తాను అబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. మరి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మరి ఇదే కూటమి మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ముగ్గురు ఫోటోలతో మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టోతో, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంగుల హామీలతో మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నాడు, నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, నమ్ముతారా? సూపర్ 6 అంటున్నాడు, సూపర్ 7 అంటున్నాడు, నమ్ముతారా? ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలబ్బా, రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే మాత్రం బంగారు కడియం పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని అబద్ధాలతో రాష్ట్ర పేదల రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరి సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీసి అందులో లైట్ బటన్ నొక్కండి, ఆన్ చేయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి
వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలి అని అన్నా కూడా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా, పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా, మన వ్యవసాయం మన హాస్పిటళ్ళు బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయి అని చెప్పి నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రతి అడుగు వేయండి అని కోరుతూ, ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద, మన ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు ప్రతాపన్న పక్కనే నించుని ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరన్లో నిల్చోబోతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ప్రభాకరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. కోవూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు ప్రసన్నన్న నా పక్కనే ఉన్నాడు. ప్రసన్నను మంచి మెజారిటీతో, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు, మీలో ఒకడు, పార్టీ క్యాడర్ను, ఖలీల్ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అతి సామాన్యమైన ఖలీల్పై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఉదయగిరి నుంచి రాజగోపాలన్నను నిల్చోబెడతా ఉన్నాము. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు. విక్రమ్ వాళ్ళ అన్న గౌతమ్, తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు. ఈ జనరల్ ఎలక్షన్స్లో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు.
మంచివాడు, సౌమ్యుడు. మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఇంకా చీకటి పూర్తిగా పడలేదు కాబట్టి ఒక్కసారి అంతదాకా వచ్చి మీ అందరికీ మళ్ళీ నమస్కారం పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తా. మన గుర్తు ఇది అక్క, మన గుర్తు ఇది అవ్వ, మన గుర్తు ఇది ఫ్యాన్ గుర్తు, మన గుర్తు. ఎవరైనా అక్కడో ఇక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి. మన భవిష్యత్ మార్చేది ఈ ఫ్యానే అని గుర్తు పెట్టుకోండి.